వాళ్ళకే నికరం లేదు. ఎవరని చెప్పి మనం ఎలా డిసైడ్ అవుతాం? వాళ్ళు ఇప్పుడు ఈ అధికారంలో ఉంది వైసీపీ, అధికారంలోకి వస్తారు. ఇది పోతే మళ్ళీ తెలుగుదేశం వస్తే తెలుగుదేశంలోకి వెళ్తారు. వాళ్ళకే నిలకడం లేదు. వాళ్ళ మీద అభిమానాలు పెట్టుకొని మేమేం చేస్తాం? సరే, చిలకలూరుపేటలో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? రజనీ గారు వచ్చారు, ఆవిడ పదవి మారిపోయారు. ఇక్కడ ఏం చేశారన్నది క్లారిటీ లేదు. ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు ఏం చేస్తారన్నది కూడా క్లారిటీ లేదు. మరి మీకు క్లారిటీ ఉండదు కదా పలానోళ్ళకి వేయాలని? పలానోళ్ళకి వేయాలని క్లారిటీ ఏముండదు. అప్పుడు టయాన్ని బట్టి డిసైడ్మెంట్ ఉంటుంది. అది ఎందుకే పలానోళ్ళకి వేయాలని చెప్పి క్లారిటీ ఎందుకు ఉంటుంది? ఏదో ఒకటి అనుకుంటారు కదండి. ఎందుకు అనుకుంటాం? పెదకూర మండలం అండి, మాది పెదకూర మండలం. ఓకే. అయితే పెదకూరపాడు మండలంలో చేతలు 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాడు. మన గాల్లో ఓడిపోయాడు. మళ్ళీ ఆయన సీటు అంటున్నాడు. సీటు ఇవ్వకపోతే సీటు గెలవదు. నంబూరు శంకర్రావు గెలుస్తాడు. కమలాబాద్ చేతలకి ఇస్తే గెలవడం. అది నంబూరు శంకరానాథన్ వైసీపీ, టీడీపీకి కమలాబాద్ సీతర్ గారు చేశాడు. 10 ఏళ్ళు చేశాడు. 5 ఏళ్ళు పెదపచ్చిలో ఉన్నాడు. సచిన వాళ్ళకి పుచ్చిన వాళ్ళకి పెళ్ళిళ్ళకి డబ్బులు ఇచ్చారు. అందరికీ మేలు చేశాడు. సీతర్ గారు అయితే గెలుస్తాడు. ఇంక పాసం పేమినైనా ఇంకొకలైనా గెలవడు. బాబాయ్, రాష్ట్రంలో రాబోయే 30-40 రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది. మీ నర్సరాపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిని ఢిల్లీకి ఎవరిని పంపించాలి? కృష్ణదేవరాయలని ఎందుకు పంపించాలనుకోవాలి? ఆయన మంచి వ్యక్తి, అభివృద్ధికి ఆయన మనిషి. మళ్ళీ అక్కడ నుంచి నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి చేసిన అనిల్ కుమార్ యాదవ్ నర్సరాపేట పార్లమెంట్ పోటీ చేస్తున్నాడు. ఆయనకి ఇక్కడ చేయలేడు అంటారా? గెలవలేడు అంటారా? శ్రీకృష్ణదేవరాయ గారు ఆయన అమరావతిని రాజధానిగా కావాలని కోరుకున్న మనిషి. ఆయన ఇక్కడ ఎవరు కాదనుకోలేరు. అది నిన్నటిదాకా ఇక్కడ వైసీపీలో ఉన్నాడు కదా అతను. ఉండొచ్చు, ఎక్కడున్నా ఏముంది, మనిషి ఆలోచన వేరుగా ఉంటుంది కదా. నిన్నటిదాకా వైసీపీలో ఎంపీగా పనిచేసి ఇప్పుడు వచ్చి టీడీపీలో జాయిన్ అయితే జనాలు యాక్సెప్ట్ చేస్తారంటారా? ఆయన అభివృద్ధిని కావాలనుకునే మనిషి కాబట్టి. అది ఏ పార్టీలో ఉండా అభివృద్ధిని కావాలనుకునే మనిషి కదా. గత ఈ 5 సంవత్సరాల్లో పార్లమెంటరీ నుంచి ఢిల్లీ నుంచి నిధులు ఏమైనా తెచ్చి ఏమి అభివృద్ధి చేశారనుకుంటున్నారు? ఏముంది, అందరికీ తెలిసిన విషయమే కదా. ఏం చేశారు? ఎంపీగా నిధులు ఏమైనా తెచ్చి డెవలప్మెంట్ చేశాడా? ఆయన చేశారు. ఆయన వీలైనంత వరకు చేశారు. రాష్ట్రంలో సీఎంగా ఆయన చేసే మనిషి. ఓకే, రాష్ట్రంలో సీఎంగా కావాలంటే ఎవరిని కోరుకుంటారు? అభివృద్ధి చేసే మనిషి కావాలి. అభివృద్ధి చేసే మనిషి ఎవరన్నా? చంద్రబాబు గారు. రాబోయే 30-40 రోజుల్లో రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. మీ నర్సరాపేట పార్లమెంట్ నుంచి ఏ అభ్యర్థిని పార్లమెంట్ పంపించాలని కోరుకుంటున్నారు? లావు శ్రీకృష్ణదేవరాయలు బెటర్ అనుకుంటున్నాం. కృష్ణదేవరాయలు ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే తను ఇంతకుముందు వైసీపీలో ఉన్నా కానీ నిధులు గ్రాంట్ బాగానే చేశాడు. ఇప్పుడు కూడా గ్రాంట్లు బాగానే చేస్తాడు. కాలేజీలో ఉన్నాయి, పెట్టుబడి పెడతాడు. అన్ని తేగల శక్తి ఉంది. సమర్థుడు, విద్యావంతుడు, అన్నిటికీ అనుకూలమైన వ్యక్తి. నెల్లూరు సింహపూరి సింహం 6 అడుగుల బుల్లెట్ అని ఇక్కడ దించేస్తాను అంటున్నాడు అనిల్ కుమార్ యాదవ్. ఆయన దించేస్తా అంటే ఇక్కడ ఏంటంటే లోకల్కి నాన్ లోకల్కి తేడా ఉంది. ఇంతకుముందు శ్రీకృష్ణ చేసి ఉన్నారు కాబట్టి A to Z తెలుసు. ఇక్కడికి వచ్చి ఎలక్షన్ రాగానే టక్మని అభ్యర్థి అంటే కుదిరేది కాదుగా. అది మళ్ళీ వైసీపీ మేము ఒక బీసీ అభ్యర్థిని పెట్టాం, టీడీపీ ఓసీ అభ్యర్థిని పెట్టాం అని అంటున్నారు. దాన్ని మీరేమంటారు? వైసీపీ బీసీ అభ్యర్థిని పెట్టామని అంటుంది ఎంపీగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థిని పెట్టినా ఆయన ఇష్టం ఏంటంటే నేనే గెలిపించుకుంటా, నా పార్టీ గుర్తు నన్ను చూసి ఓట్లేస్తారు అనుకుంటారు. అందుకని చెప్పేసి ఆయన పెట్టుకున్నారు. వాసన చెప్పాలంటే అది. ఇప్పుడు మీ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు కావాలని కోరుకుంటున్నారు? కన్నా లక్ష్మీనారాయణ గారు కోరుకుంటున్నాను. కన్నా లక్ష్మీనారాయణకి ఓటు వేయాలంటే ఏమని చెప్తారు మీరు? కన్నా లక్ష్మీ ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇంతకుముందు మంత్రి పదవి చేస్తున్నారు. అవినీతిపరుడు కాదు, మంచి వ్యక్తి, నలుగురిని కలుపుకొని పోయే వ్యక్తి, అన్ని కులాలకు అనుకూలమైన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారు. వాసన చెప్పాలంటే అది. రాబోయే 30-40 రోజుల్లో రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. మీ నర్సరాపేట పార్లమెంట్ నుంచి ఏ అభ్యర్థిని ఢిల్లీ పంపించాలని కోరుకుంటున్నారు? మనం ఏం చెప్పగలం ఇప్పుడే. మీ అభిప్రాయం చెప్పండి, ఎవరిని పంపించాలని కోరుకుంటున్నారు? వైసీపీ అతను పంపిద్దాం అనుకోండి. వైసీపీ అనిల్ కుమార్ యాదవ్ని పంపించాలనుకుంటున్నారు. అవును.
అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచేవాడు. అక్కడ నుంచి ఇక్కడికి పంపించారు. గెలుస్తాడని అంటారా? గెలుస్తాడు. అనిల్ కుమార్ యాదవ్కి ఓటేయాలంటే ఏం చెప్తారు? వైసీపీలో జగన్ చేసిన పనులు బట్టి అనిల్ కుమార్ గెలుస్తాడు అనుకుంటున్నాను. ఏం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటారు? సంక్షేమ పథకాలు పెట్టాడు కదా, దానికోసం. సంక్షేమ పథకాలు ఒక్కటే గెలిపిస్తాయని భావిస్తున్నారా? నేను అనుకుంటున్నాట. ప్రతిపక్షాలు సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కూడా చేయాలని అంటున్నారు. దానికి మీరేమంటారు? ఎవరి అభిప్రాయం వాళ్ళది. మీ సత్తినపల్లి నియోజకవర్గంలో వైసీపీ నుండి అంబటి రాంబాబు, టీడీపీ నుండి కన్నా లక్ష్మణ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? వైసీపీ గెలుస్తారు. వైసీపీ రాంబాబు. ఏదైనా జగన్ వల్లే ఇవన్నీ సాధ్యమవుతుంది అనుకుంటున్నాం. ఏది చూడ క్యాండిడేట్లు అవ్వడం చూడ, ఓన్లీ జగన్నే చూసి ఓటేస్తాం అంతే. రాజశేఖర రెడ్డి, రాజశేఖర కుమారుడు. రాష్ట్రాన్ని అంతా అప్పులు పాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షేమం అందిస్తున్నారా అని అంటున్నారు. దాన్ని ఏమంటారు? అది కరెక్ట్ కాదనుకుంటున్నా. ప్రజలు రావాల్సి ప్రజలకు వస్తున్నాయి, న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం మేము. ఈ సంక్షేమ పథకాలు, ఉచిత పథకాల వల్ల పనులు లేకుండా ఇవేమి కలిపకుండా డబ్బులు ఇస్తే సరిపోద్ది అంటారా? పనులు కూడా కలిపేయాలా. అయితే ఏంటంటే కొంతమంది పేదలకి కొంతమంది న్యాయం జరుగుతుంది. అందరికీ న్యాయం చెప్పలేము, కానీ కొంతమంది మాత్రం న్యాయం జరుగుతుంది. నాకు పని కల్పిస్తే నేను నెలకి 20,000 సంపాదించుకోగలుగుతాను, నువ్వు సంవత్సరానికి ఇచ్చే 15,000 వల్ల నేను చాలా నష్టపోతున్నాను జనాలే కొంతమంది అంటున్నారు. టాపీ పని చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ. దాన్ని ఏమంటారు? ఎవరి అభిప్రాయం వాళ్ళది, మనం దానికి ఏం చెప్పలేము. సరే, రాష్ట్రంలో సీఎం ఎవరైతే బాగుంటుంది? మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. అదే జగన్ చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటు వేయకూడదు అనుకుంటున్నారు మీరు? వేయకూడదని కాదులే, యువకుడు కాబట్టి రాష్ట్రానికి ముందు రోజుల్లో మాకు అభివృద్ధి తీసుకొస్తాడని ఆలోచన అంతే. రాబోయే 30-40 రోజుల్లో రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. మీ నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఎవరిని ఢిల్లీ పార్లమెంట్కి పంపించాలని కోరుకుంటున్నారు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన శాస్త్రి కాబట్టి పని. ఇక్కడ సింహం అంటున్నారు కదా పక్క. ఊరకు చెప్పుకుంటే ఉపయోగం ఉంది. సింహంపూర్ నెల్లూరు సింహం కన్నా పల్నాడు పులి ఎక్కువ అంటారా? నెల్లూరు సింహం అని చెప్పుకోవడానికి, మన చేస్తేనే సింహం అని చెప్పుకోవడానికి పోయి సీఎం కాడికి పోయి పలానా నేను చేస్తానని చెప్పి ఏ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ నీ పని చేస్తానని ఎవరు అడగట్లేదుగా, పోయి అడిగి హక్కుందా? మొన్నటిదాకా ఇక్కడ వైసీపీలో ఉన్నాడు కృష్ణదేవరాయలు కదా. అయితే వైసీపీలో ఉండంటే ఆయనకి నచ్చక వచ్చేసిండు. ఇంకా ఇప్పుడు జనంలో పోతే ఇప్పుడు ఊళ్ళో ప్రెసిడెంట్గా గెలిచిండు, ప్రెసిడెంట్కి ఉన్న పదవులు కూడా వాడికి చేసిన కూడా ఇపోతుంటే ప్రెసిడెంట్ ఏం చేస్తారు? ప్రెసిడెంట్ డబ్బులు కూడా దెంగి తిన్నవి కాదు బాబా. నిన్నటి దాకా వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలో ఒక జనాలు యాక్సెప్ట్ చేస్తారంటవా? యాక్సెప్ట్ చేస్తారంటే మరి నువ్వు చేసి నచ్చక వచ్చిండు అంతే, పరిపాలన నచ్చకనే వచ్చిండు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి మేము చేస్తామని వైసీపీ ప్రభుత్వం అంటుంది. దాన్ని మీరు ఏకీపిస్తారా? సంక్షేమ అభివృద్ధి ఏడుంది? మా దగ్గర దిగుతుంది ఎత్తంటివి. ఇప్పుడు నువ్వు ఎందుకు ఎత్తున్నావు డబ్బులు? నువ్వు గెలవటానికే ఎత్తుంది, గెలిచేది దేనికి? నువ్వు మమ్మల్ని దక్కటానికా? ఇప్పుడు నువ్వు సంక్షేమ పథకాలు ఎందుకు ఎత్తున్నావు? నీ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి చీట్లేదుగా. నేను అది ఇస్తా అని చెప్పి గెలవటానికే నువ్వు ఎత్తుంది. లేదా నీ ఆస్తులు పంచుతున్నావు జనానికి, పంచలేవుగా. ఎవరైనా హోదా కోసమే నువ్వు పంచుతుంది, డబ్బులు తెగుతుంది. మద్యం నిషేధం చేస్తానన్నా, మద్యం నిషేధం చేసివా? అటు కొత్తల ముందు అమ్ముతున్నావు అన్నిటికన్నా. ఒక బ్రాండ్ అన్న మంచి బ్రాండ్ ఉందా? ఏ బ్రాండ్ అన్న పేరు లేబుల్ మారిపోయా కానీ ఒకటే మందు తాగినోడు 35 ఏళ్ళకి కిడ్నీలు లివర్లు మొత్తం పోయి చస్తున్నారు. అదేమంటే నువ్వు తాగబోకన్నారు. నువ్వు ఎవడు అమ్మండు? కరెంటు బిల్లు ఎంత చేసు, ఇంటి పన్ను ఎంత పెంచు, చెత్త పన్నింది. మన సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ నుంచి అంబటి రాంబాబు, టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంట? కన్నా లక్ష్మీనారాయణ గెలుతారు. కన్నా లక్ష్మీనారాయణకి ఓటు వేయాలంటే మీరేం చెప్తారు? నేనేం చెప్తాను, ఆయన మంచోడు, చేసిండు ఎన్నాళ్ళు, ఎక్కడా బ్యాడ్ నేమ్ లేదు. మంత్రిగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు. ఇక్కడ ఒకసారి చూసింగా ఏమన్నా ఉందా అభివృద్ధి? ఏమన్నా అంబటి రాంబాబు నియోజకవర్గానికి ఏం చేయలేదంటారా? ఏమి సత్తెనపల్లి పలానా చేసిందని చెప్పు.
సత్తినపల్లిని డెవలప్ చేసింది, అభివృద్ధి చేసింది నేనే అని రోజు చేసిండు. ఏం చేసిండు అంబటి రాంబాబు వచ్చి? ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ రౌడీజం రాజకీయాలు చేస్తాడు, అందుకే ఇక్కడ నుంచి తరిమి కొడతామని అంటున్నాడు అంబటి రాంబాబు. అవన్నీ ఉత్తమ మాటలు. రాజకీయం రౌడీజం ఎవరు చేయరు. ఇళ్ళమ్మడి ఇళ్ళ చుట్టూ తిరిగి అన్ని ఆదరాభిమానాలు పొందుతున్నా కానీ రౌడీజం రాజకీయం ఎప్పుడు చేయలే. ఓకే, రాష్ట్రంలో ఎవరు సీఎం అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అవ్వాలి. చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయకూడదు? ఎందుకు వేయకూడదు అంటే మూడు కారణాలు. పోయినసారి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిండు, నేను ఇక్కడ రాజధాని ఆమోదిస్తున్నాను అని చెప్పిండు. ఇప్పుడేం చెబుతుండు, నేను 3 రాజధానులు చేస్తాడు. ఒక రాజధానికే దిక్కు లేదు, 3 రాజధానులు యాడ్ చేస్తావు నువ్వు. సరే, ఇక్కడ రాజధానిలో అందరూ ఆస్తుల కోసం దిగారు, రాజధాని పెట్టుకున్నారు అన్నావు. ఇప్పుడు నువ్వు వైజాగ్లో ఏం చేసావు? ఇప్పుడు వైజాగ్ నువ్వేం చేసావు? చంద్రబాబు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు ఓటు అంటే అది చేస్తారు కాబట్టి చేస్తాం ఓటు. ఏం చేస్తాడు? చేస్తారండి, ప్రజా పరిపాలన చేస్తారు. వాళ్ళు ఏమంటున్నారంటే 14 సంవత్సరాలు సీఎం ఉన్నప్పుడు ఏం చేయండి, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏమైనా చేస్తాడా అని అంటున్నారు. 14 సంవత్సరాలు సీఎం ఉన్నప్పుడు ఏం చేయలేదు. ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిండు, సిటీ కట్టిండు, మొత్తం చేసిండు. రాజధాని చీలిపోయిన తర్వాత వచ్చిండు, రాజధాని ఎడనుకున్నాం, క్యాపిటల్ లెటర్ పెట్టిండు. ఫస్ట్ సంవత్సరం మొత్తం పొలాలు తీసుకున్నాడు. రెండోసారి గెలిస్తే చేద్దాం అనుకున్నాడు, లేదు ఓడిపోయిండు. రాష్ట్రంలో టీడీపీకి ఎన్ని సీట్లు రాబోతాయి? అందుట్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. దాన్ని యాక్సెప్ట్ చేస్తారంటారా ప్రజలు? చేస్తారండి. రేపు రాబోయే 30-40 రోజుల్లో రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. మీ నర్సరాపేట పార్లమెంటరీ నుంచి ఏ అభ్యర్థిని గెలిపించి పార్లమెంటు పంపించాలనుకుంటున్నారు? లావు శ్రీకృష్ణదేవరాయలు. లావు శ్రీకృష్ణదేవరాయలని ఎందుకు అనుకోరుకున్నాను? ఆయన పనులు చేశాడు, చాలా ఆయన పనులు చేశాడు, అందుకు. నిన్నటిదాకా వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి వస్తున్నారు, యాక్సెప్ట్ చేయగలుగుతారంటారా? యాక్సెప్ట్ చేస్తారు. జనం ఆయన అంటేనే ప్రాణం, అభిమానం ఎక్కువ ఉంది. ఆయన మించిన ఆయనకి ఎదురుగా నిలబడిన వాళ్ళు గెలవలేడు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఇంకెవరని ఏ యాదవ్ ఆయన కూడా గెలవలేడు. అది నా అభిప్రాయం. అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా చేశారు, అతను చూశారు. ఇక్కడ నర్సరాపేట లావు కృష్ణదేవరాయలని ఎంపీగా చూశారు. ఇద్దరిలో వ్యత్యాసం ఏమైనా చెప్పగలుగుతారా? ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏమైనా చెప్పగలుగుతారా? తేడా అనిల్ యాదవ్ కను లావు శ్రీకృష్ణదేవరాయలకి నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఆయన మంత్రి చేసినా ఏది చేసినా కానీ వేస్ట్. ఇప్పుడు అంబటి రాంబాబు ఇక్కడ మంత్రి చేసిన ఏం పని చేశాడు చెప్తున్నా, ఉదాహరణకి ఎగ్జాంపుల్. అందుకని ఆయన మంత్రి చేసిన అనిల్ కుమార్ యాదవ్, ఈయన లావు శ్రీకృష్ణదేవరాయలు మంత్రి పదవి చేయపని ఎంపీగా ఉన్నా కానీ అన్ని పనులు చేసిండు. అందరికీ అనుకూలమైన మనిషి లావు శ్రీకృష్ణదేవరాయలు.